తెలంగాణ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్నారు. సారంగాపూర్ మండల కోనాపూర్ గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా 1,16,00,000 నిధులతో జిల్లా పరిషత్ పాఠశాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ విద్యా వ్యవస్థ అణచివేతకు గురైందని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక విద్యారంగంలో దూసుకుపోతున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని వెల్లడించారు. టీచర్ శాంక్షన్ పోస్టులు ఖాళీ ఉన్నాయి 19 అని చెప్పింది, కానీ మరి ఉన్న సంఖ్యకు ఏ స్థాయిలో విద్యార్థులు ఉండాలనే విషయాన్ని కూడా మనం గమనించాలి. మినిమం 4,000 దాటాలి. ఈ 130 చెప్పేది, మిగిలిన 159 ముచ్చట చెప్తలేదు. 160 కిలో తీస్తే ఏ 5,800 మంది విద్యార్థులు ఉండాలి. మనకు ఉండదు 1,800 మంది. అది అయిపోయారు, తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఆలోచన చేయాలి, విద్య మీద ఎంత ఖర్చు పెడుతున్నాం ఏంది అనేది. నేను ఇక్కడ కూర్చొని లెక్కలు చెప్తే కొందరు కూర్చొని వచ్చుకోవచ్చు. టీచర్ శాంక్షన్ పోస్టులు ఖాళీ ఉన్నాయి 19 అని చెప్పింది, కానీ మరి ఉన్న సంఖ్యకు ఏ స్థాయిలో విద్యార్థులు ఉండాలనే విషయాన్ని కూడా మనం గమనించాలి. మినిమం 4,000 దాటాలి. ఈ 130 చెప్పేది, మిగిలిన 159 ముచ్చట చెప్తలేదు. 160 కిలో తీస్తే ఏ 5,800 మంది విద్యార్థులు ఉండాలి. మనకు ఉండదు 1,800 మంది. అది అయిపోయారు, తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఆలోచన చేయాలి, విద్య మీద ఎంత ఖర్చు పెడుతున్నాం ఏంది అనేది. నేను ఇక్కడ కూర్చొని లెక్కలు చెప్తే కొందరు మనసును వచ్చుకోవచ్చు. టీచర్ శాంక్షన్ పోస్టులు ఖాళీ ఉన్నాయి 19 అని చెప్పింది, కానీ మరి ఉన్న సంఖ్యకు ఏ స్థాయిలో విద్యార్థులు ఉండాలనే విషయాన్ని కూడా మనం గమనించాలి. మినిమం 4,000 దాటాలి. ఈ 130 చెప్పేది, మిగిలిన 159 ముచ్చట చెప్తలేదు. 160 కిలో తీస్తే ఏ 5,800 మంది విద్యార్థులు ఉండాలి. మనకు